పక్కన ఇరాన్ అమెరికా తరపున అమెరికానే చర్చల్లో పాల్గొంటుందా అంటే అమెరికా ఇరాన్ చర్చలు పాల్గొంటున్నాయి, ఇజ్రాయెల్ చర్చల్లో పాల్గొనట్లేదు. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి, ఇరాన్ తిప్పికొట్టినటువంటి వైను, వీటన్నిటి మధ్యన జరుగుతున్నటువంటి దాంట్లో మొన్నటిసారి చర్చలు జరిగినాయి. అప్పట్లో ఇరాన్కి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నేత చర్చలకి ప్రాతినిధ్యం వహించారు ఇరాన్ తరపున, అమెరికా తరపున జేడీ వాన్స్ ప్రాతినిధ్యం వహించారు. మొన్న సోమవారం రెండో విడత చర్చలు జరగాలి, కానీ సోమవారం ఆ చర్చలు ఇరాన్ రాకపోవడం వల్ల ఆగిపోయినాయి. ఇప్పుడు శుక్రవారం జరుగుతుంది అన్నటువంటి సందర్భంలో శుక్రవారం అయితే జరగలేదు, కానీ అకస్మాత్తుగా అంటే ఓ పక్కన పార్లమెంటరీ పార్టీ నాయకుడైనటువంటి పార్లమెంటరీ హెడ్ అయినటువంటి వ్యక్తి ఏమో శాంతం ఈ కమిటీ నుంచి పక్కకి తప్పుకోవడం, సంప్రదింపుల కమిటీ నుంచి పక్కకి తప్పుకుంటే ఇప్పుడు మలి విడత చర్చలు ఏమన్నా జరుగుతాయా అన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి పాకిస్తాన్కి వెళ్ళబోతున్నారన్నట్టు తాజా ప్రచారం. ఆయన వెంట ఒక బృందం కూడా వెళ్తున్నారు. మరోవైపున అమెరికాకి చెందిన కొన్ని బృందాలు ఇప్పటికే పాక్లో ఉన్నాయి. మళ్ళీ జేడీ వాన్స్ వస్తాడు, ఇంకెవరు వస్తారని తెలియదు. అరాక్చి తన పర్యటనకు ముందు పాకిస్తాన్ డిప్యూటీ సిపిఎం విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్తో ఫోన్లో మాట్లాడడం, దీంతో మళ్ళీ శాంతి చర్చలు జరగబోతున్నాయా అన్నటువంటి చర్చ నడుస్తోంది.